కాలం నీ అంతుపట్టన కాలంలో ఒక భాగమే. ఆ అంతు తెలియని కాలమే మహాకాల. అది ఆ స్వరూపమే ఈశ్వర రూపంగా దర్శించాలి. కాలాన్ని కూడా ఈశ్వర స్వరూపంగా ఉపాసిస్తే అదే మహాకాలము. ఆ ఈశ్వరుని యొక్క శక్తియే మహాకాళి. అందుకు కాలబద్ధులైన వాళ్ళందరూ జీవులు, కాలాతీతుడై పరమాత్మ. ఇదొక్కడు తెలుసుకుంటే చాలు. అందుకు సృష్టిలో అందరూ కాలబద్ధులే. అందుకు కాలము, ప్రకృతి, జీవులను మూడు ఉంటారటండి. మూడే, సింపుల్ తెలుసుకుంటే. కాలము, ప్రకృతి, జీవులు. ఎందుకంటే ఎవరు ఎంత కబుర్లాడినా గట్టిగా అడిగితే ఎంతకాలం ప్రతివాడు లొంగాల్సిందే. ఇవాళ వచ్చి ఇక్కడ పెద్ద గొడవ చేశాడు, మనం భయపడిపోతాం. కానీ ఎంతైనా కొంతకాలమేగా వీడు, ఎంత గొడవ చేసినా. ఆఖరికి మీకంటే మేము ఎక్కువ ఉంటామండి అని చెప్పి బ్రహ్మగారికి కూడా కాలపరిమితుంది. అందుకే ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం అని బ్రహ్మదేవుడు మొదలుకొని గరికపోచ వరకు ప్రతిదీ కాలబద్ధమే. కాలము అనగానే